అంటే ఈ తరం ఆ తరం అని తేడా లేకుండా 3 తరాల పాటు కంటిన్యూగా అందరితో వర్క్ చేశారు కాబట్టి ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అండ్ షూటింగ్ స్పాట్లో మీకు గుర్తుండిపోయే ఒక సీన్ వాళ్ళతో అంటే ఎన్టీఆర్ గారితో అంటే ఏమని చెప్తారు? రామారావు గారితో సీన్ చేశాను. విశ్వరూపం అని గొప్ప అవార్డు నాకు. ఆయన వీడ్కోలు సభ జరుగుతుంది. దాసనారాయణ గారు అందరికీ తలా పేజీ డైలాగ్ ఇచ్చారు. వాళ్ళు చదివేస్తున్నారు. నాకు డైలాగులు ఇవ్వాలి. రామారావు గారితో నాకు అదో భయం. మామూలు 2-3 అంటే అందరికి ఇంతంత పేజీలు ఉన్నాయి. నాకు ఇంగ్లీష్లో నాకు ఇంత పేజీ ఇచ్చాడు. ఏంటి ఇంగ్లీష్ ఇప్పుడు నేను చెప్పాలా అన్న. చదువు ముందు ఇది జరిగే నిజంగా ఇవ్వండి, నాకు ఉందా లేదా డైలాగ్ అని చదివా. చూస్తేమో మొత్తం రామారావు గారి డైలాగ్ కనిపిస్తుంది. ఈయన ఏదో నాకు కొడుతున్నాడనేసి జోలో పెట్టుకున్నాడు. అయిపోయింది. ప్రసాద్ రా అన్నాడు. సాద్ అంటాడు నన్ను. సాధువు అని పిలుస్తాడు. వెళ్ళా. డైలాగ్ వచ్చిందా చెప్పేసేదా ఏడిసేవాళ్ళు అక్కర్లేదు కానీ పని చెయ్యి. ఆయన మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. ఎక్స్ప్రెషన్తో డైలాగ్ లేదు, చెప్పాలి. ఎలా చెప్తావు చెప్పు. షార్ట్ పెట్టండి ఆయన ఆ మాట చెప్తాడు. పరీక్ష పెట్టాడు అనుకుని నేను అప్పుడు శివాజీ గణేషన్ ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడు. 3 షోలు వెళ్ళానంటే మౌంట్ రోడ్ 3 సినిమాలు చూసేవాడు. ఆయన నడక ఆయన ఏదో బాగా పిచ్చి నాకు. తంగ పథకంలో ఆ భార్య పోయిన సంగతి తెలిసి ఆ చిన్న ఫీలింగ్తో వెళ్తుంటాడు. అది గుర్తొచ్చిందండి అంతే. ఆ వాటరు ఆ మెట్లు ఎక్కుతూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. అప్పటికి వాటర్ వచ్చేసింది. ఆయన గ్లిజన్ మా ఇద్దరు ఆయన ఏడ్చేస్తున్నాడు. వాటేసుకున్నాను. ఆయన ఇలా వాటేసుకుని నాకు ఊపిరి అందట్లా. సార్ గాలి ఆటలేదు సార్ గాలి ఆటలేదు అని మళ్ళీ మామూలు ఆ ఎక్స్ప్రెషన్తో ఇది అయిపోయిన తర్వాత బ్రదర్ మాకే ఎమోషన్ తెప్పించారు, వెరీ గుడ్ మళ్ళీ వాటర్ వేసుకున్నాడు. క్లాప్స్ అండి, మొత్తం అందరు క్లాప్స్. రాళ్ళబండి కామేశ్వర్ గారు పెద్ద యాక్టర్. ఆయన చెప్పాడు, ప్రసాద్ నువ్వు సినిమా యాక్టర్ అవుతావు నేను చెప్పలే కానీ నువ్వు మంచి స్టేజ్ యాక్టర్ అయ్యాను. నీలో మలుచుకుంటావు అందరినీ, అది కనిపిస్తుంది. అది చాలా అవార్డు అనుకున్నాను. ఓకే. రామారావు గారితో. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు ఎన్టీఆర్ గారు ఆఫ్ స్క్రీన్? వ్యక్తిగతంగా అంటే మనకి తెలియదండి. మనం ఎక్కువ షూటింగ్లో చూసుకోవాలి. షూట్లో అందరితో బాగానే ఉంటారు. పలకరిస్తే హ్యాపీగా పలకరిస్తారు. అంతేగాని పైన ఎంతవరకు ఉండాలి అంతవరకు మన చేతులు కట్టుకుని మామూలు. ఒకసారి ఏదో బాలకృష్ణ గారితో యాక్ట్ చేస్తుంటే ఒక సినిమాకి నాన్నగారు పిలుస్తున్నప్పుడు సీఎం ఆయన రండి అని చెప్పి అంటే వెళ్ళాం అందరం కలిసి. అంటే ఆయన మెమరీ ఆయన అందుకే వాళ్ళు అంత గొప్పవాళ్ళు అని ఇలా చేతులు కట్టి ఇక్కడ ఆ కార్నర్లో ఉన్నాం. ఏం ప్రసాద్ ఎలా ఉన్నారు, ఏం కనబడేంటి, రండి ఏదైనా అవసరం ఒకటి. ఓకే సార్. నేనేమనుకున్నాడు ఎప్పుడూ యాక్ట్ చేసాము, నన్ను ఎక్కడ గుర్తుపడతాడులే, ఎందుకు లేదు మనము మోర్ సైలెంట్గా ఉంటే ఆయన పేరు పెట్టాల మరి అడిగారు. అందుకే గొప్పవాడు. అది అంత గొప్పవాడు యాక్ట్ చేయటం అది ఏ జన్మలో సుకృతం.